హాయ్! నేను మీ డాక్టర్ రాజేశ్వరి, కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్. మనము ఈ వింటర్‌లో అంటే ప్రతి హౌజెస్‌లో మినాక్సిల్ అనే ప్రోడక్ట్ అయితే 100% ఉంటుంది. అండ్ ప్రతి వచ్చే పేషెంట్స్ కంపల్సరీ మినాక్సిల్ వాడుతూ లేదా ఆల్రెడీ మినాక్సిల్ వాడి కంపల్సరీ వస్తారు. బట్ వింటర్‌లో మన హెయిర్ లాస్ అనేది ఎక్కువ అయితుంది. బట్ మినాక్సిల్ వాడినా కూడా హెయిర్ లాస్ కంట్రోల్ అవ్వట్లేదు అంటే కొన్ని టర్మ్స్ కండిషన్స్ ఉంటాయి. అవి మనం నిజంగా ఫాలో అయితే మన హెయిర్ లాస్ కూడా కంట్రోల్ అయిపోతుంది. మన వింటరా లేదంటే రెయినీ సీజనా, సమ్మర్ అలాంటి ఏం చేంజెస్ లేకుండా హ్యాపీగా వాడుకోవచ్చు. అంటే మినాక్సిడిల్‌లో కాన్సంట్రేషన్స్ ఉంటాయి. సో, ఈ మినాక్సిడిల్ కనుక 2%, 5%, 10% అండ్ 12.5% అందుబాటులో ఉంటాయి. కానీ ఏ కాన్సంట్రేషన్ వింటర్‌లో వాడకూడదు, ఏ కాన్సంట్రేషనే వాడాలి, ఈవెన్ దో హెయిర్ లాస్ అయినాక కూడా అనేది చాలా ఇంపార్టెంట్. సో, డ్యూరింగ్ ఎస్పెషల్లీ వింటర్‌లో ఉమెన్ అయితే కంపల్సరీ 2% కాన్సంట్రేటెడ్ వాడాలి. లేదు కొంచెం సివియర్ హెయిర్ లాస్ ఉంది అనుకున్నప్పుడు 2%లోనే ఒక 1 ml నార్మల్ సలైన్ డైల్యూట్ చేసుకొని వాడుకోవాలి. సో, అలాంటప్పుడు వాళ్ళకి డైల్యూషన్ కాన్సంట్రేషన్ అవుతుంది కాబట్టి డైరెక్ట్‌గా ఉమెన్‌లో 2% వాడొచ్చు. లేదంటే 2% మినాక్సిడిల్‌లో మనము నార్మల్ సలైన్ డైల్యూట్ చేసుకొని కూడా వాడొచ్చు. అండ్ మేల్ వచ్చేసరికి 5% మాత్రమే వాడాలి. ఎందుకంటే మోర్ దెన్ 5% వాడామనుకోండి, లైక్ 10% గానీ, 12.5% అట్లా వాడినప్పుడు ఏమవుతుంది అంటే, ఈ మినాక్సిడిల్ మన స్కేలింగ్‌ని అగ్రిగేషన్ ఎక్కువ చేస్తుంది. అంటే ఇది వాసోడైలటేషన్, బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతూ ఏం చేస్తుంది అంటే, తలలో ఉన్న స్కిన్ అంతా కూడా డ్రై చేసే క్యారెక్టర్ దీనిది కాబట్టి, డ్రై చేసినప్పుడు మనకి పొట్టు రాలినప్పుడు మనకు అక్కడ కొంచెము ఈ వింటర్‌లో మాత్రమే ఇన్‌ఫ్లమేషన్ వచ్చేసి ఇంకా వాడుతున్నా కూడా హెయిర్ లాస్ కంట్రోల్ కాకపోవడమే కాకుండా ఇంకా హెయిర్ లాస్ అగ్రిగేషన్ అవుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మోర్ దెన్ 5% మినాక్సిడిల్ ఈ వింటర్‌లో అంటే ఎప్పుడైతే మనకి వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుందో లైక్ నవంబర్, ఓకే, అక్టోబర్ ఎండింగ్ లేదంటే నవంబర్, డిసెంబర్, జాన్ టిల్ మిడ్ ఫిబ్రవరి వరకి మినాక్సిడిల్ కంపల్సరీ 5% మాత్రమే వాడాలి. మనకి అందుబాటులో 10% గానీ, మోర్ దెన్ 10% ఉన్నాక కూడా వాడకూడదు. ఎందుకంటే సడెన్‌గా మళ్ళీ స్కేలింగ్ వచ్చేసి మళ్ళీ హెయిర్ లాస్ అగ్రిగేషన్ అయిందనుకోండి చాలా ప్రాబ్లమ్ అవుతుంది. మరి ఈ ఆల్రెడీ హెయిర్ లాస్ అవుతుంది, ఏది మినాక్సిడిల్ వాడడం వల్ల హెయిర్ లాస్ అవుతుంది, మినాక్సిల్ వాడడం వల్ల డ్రై ఫ్లేక్స్ వస్తున్నాయి, మినాక్సిల్ వాడడం వల్ల డాండ్రఫ్ ఎక్కువైపోతుంది, మరి మినాక్సిల్ వాడడం వల్ల సోరియాసిస్ లాంటి కండిషన్లు ఎక్కువగా రికరెంట్ వస్తుంది. మరి ఇలాంటి టైంలో హెయిర్ లాస్‌ని మనం ఎలా కంట్రోల్ చేయాలి, మరి మినాక్సిడిల్‌ని ఏం చేయాలనేది చాలామందికి క్వెషన్స్ వస్తూ ఉన్నాయి. చాలామంది నా దగ్గర ఇవే క్వెషన్‌తోని ఎవ్రీడే ఓపీడీలో వస్తున్నారు. కాబట్టి ఇలాంటి కండిషన్స్‌లో ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఎవరికైతే డాండ్రఫ్ ఉందో లేదా సివియర్ డెర్మటైటిస్ ఉందో ఈ కండిషన్ వాళ్ళందరూ కూడా, లేదంటే డ్రై స్కాల్ప్ ఉండేసి కొంచెం పొట్టు వస్తుంది, అసలు వాళ్ళకి అదేంటో తెలియని కండిషన్స్‌లో కొంచెము మార్కెట్‌లో షాంపూస్ కానీ, ఫార్మసీలో ఎక్కడైనా కూడా షాంపూస్ దొరుకుతాయి. ఆ షాంపూస్‌లో మనము జింక్ పైరథిన్ ప్లస్ కిటకొనజోల్ ఈ మెడికేషన్ కాంబినేషన్‌లో షాంపూస్ వాడితే ఆ ఫ్లేక్స్ అన్నీ కూడా, డ్రై ఫ్లేక్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అండ్ వెళ్ళిపోయి అప్పుడు స్కాల్ప్ కండిషన్ నార్మల్‌గా అయినప్పుడు అప్పుడు మనము సేమ్ మాదిరిగా 2% గానీ, 5% మినాక్సిడిల్ డ్యూరింగ్ వింటర్‌లో వాడితే హెయిర్ లాస్ కంట్రోల్ అవుతుంది. ప్లస్ ఏదైతే మినాక్సిడిల్ వల్ల సైడ్ ఎఫెక్ట్ డ్రై ఫ్లేక్స్ వస్తున్నాయో అవి కూడా మినిమైజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా మెయిన్‌గా సోరియాసిస్ ఈ వింటర్‌లో బాగా అగ్రిగేషన్ అవుతుంది. సో, తలలో సోరియాసిస్ బాగా అగ్రిగేషన్ అయ్యి నిజంగా చాలా హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. ఇటేమో వెదర్ సపోర్ట్ చేయదు, అటేమో పేషెంట్ ఇమ్యూన్ సిస్టమ్ సపోర్ట్ చేయదు, అదేవిధంగా మినాక్సిల్ సపోర్ట్ చేయదు. ఇలాంటి కండిషన్‌లో బాగా పానిక్ అయిపోతారు. సో, అలాంటి వాళ్ళు ఎస్పెషల్లీ సోరియాసిస్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది మెడికేషన్ అంటే ఫస్ట్ అసలు ఈ మినాక్సిల్‌ని క్విట్ చేయాలి. ఇమ్మీడియేట్‌గా క్విట్ చేయాలి, ఆపేయాలి. ఆపేసి దాని బదులు షాంపూలో ఒక కిటకొనజోలా లేదంటే జింక్ పైరథిన్ ఈ 2 కాంబినేషన్‌తో పాటు కంపల్సరీ సాలిసిలిక్ యాసిడ్ కాంబినేషన్‌లో ఎదర్ 3.5% కావచ్చు, 5% గానీ వాళ్ళ వల్ల సోరియాసిస్ సివియారిటీని బట్టి సాలిసిలిక్ యాసిడ్, జింక్, పైరథిన్, కిటకొనజోల్ ఈ కాంబినేషన్‌లో షాంపూస్ ఉంటాయి. సో, ఎవ్రీడే షాంపూలు చేయాలి.
అండ్ ఇదే కాంబినేషన్లో మనకి సొల్యూషన్ దొరుకుతాయి, ఆయింట్మెంట్స్ కూడా దొరుకుతాయి. సో ఈ ఆయింట్మెంట్స్ అండ్ షాంపూ డైలీ వాడితే కనుక ఆ సోరియాసిస్ కండిషన్ స్లోగా అయిపోయి ఫ్లేక్స్ అన్నీ కొంచెం డిజపేర్ అయిపోయి నార్మల్ స్కాల్ప్ అవుతుంది. సో అప్పుడు మనం ఈ మినాక్సిడిల్ వాడుతూ ఉంటే మా హెయిర్ లాస్ అంతా కూడా కంట్రోల్ అయిపోయి సో ఆ హెయిర్ కండిషన్ బాగుంటుంది. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూసుకోవాలి, ఇన్ఫ్లమేషన్ ఉందా చూసుకోవాలి, ఇచ్చింగ్ ఉందా చూసుకోవాలా, అండ్ సోరియాసిస్ ఏమైనా ఉందా చూసుకోవాలా, సెబోరిక్ డర్మటైటిస్ ఉందా చూసుకోవాలా, ఫైనల్గా డాండ్రఫ్ ఉందా చూసుకోవాలి. అండ్ ఇవి కనుక ఉంటే కనుక ఇమ్మీడియట్గా మినాక్సిల్ ఆపేయాలి. ఆపిన తర్వాత కంపల్సరీ హైజీనిక్ అనేది మెయింటైన్ చేయాలి. అంటే ఎవ్రీడే హెయిర్ వాష్ చేయాలి. అండ్ ఉమెన్ అయితే ఆల్టర్నేట్ డే చేయొచ్చు, అండ్ మెన్ అయితే ఎవ్రీడే హెయిర్ వాష్ చేయాలి. సో ఈ వింటర్లో నిజంగా మీరు హ్యూజ్గా హెయిర్ లాస్ అవుతూ మినాక్సిల్ వాడుతూ ఉన్నప్పుడు లేదా డాండ్రఫ్ కానీ ఇలాంటి ఫ్లేకీ కండిషన్స్ ఏమైనా ఉన్నప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది మినాక్సిల్ స్టాప్ చేయండి. అండ్ నేను చెప్పిన కాంబినేషన్ షాంపూస్ సొల్యూషన్ వాడండి. అండ్ కొన్ని రోజుల తర్వాత నార్మల్ అయిపోతుంది స్కాల్ప్ కండిషన్. దెన్ అగైన్ మీరు స్టార్ట్ చేయండి మినాక్సిల్ అప్లికేషన్. సో అట్లీస్ట్ మీరు డాక్టర్ దగ్గర వచ్చేంత వరకైనా మీ కండిషన్ మీరు హెయిర్ లాస్ని కంట్రోల్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్.